దేశవ్యాప్తంగా మావోయిస్టులు అంతరించిపోయారనుకుంటున్న సమయంలో మరోసారి మావోయిస్టుల లేఖలు కలకలం రేపుతున్నాయి. మావోయిస్టుల పేరుతో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దులోని భామ్రాగఢ్లో బ్యానర్లు, కరపత్రాలు కలకలం రేపాయి. ఈ కరపత్రాలు, బ్యానర్స్లో నేటి నుంచి నెల 30 వరకు అంటే 5 రోజుల పాటు బంద్కు పిలుపునిచ్చారు. దీంతో అంతరించిపోయారనుకున్న మావోయిస్టులు మరోసారి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల వెంట భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఈ కరపత్రాలు అలాగే బ్యానర్స్ ఏవైతే వెలిసాయో మావోయిస్టులవే అని కన్ఫర్మ్ ఏమైనా ఉందా? సుమిత్ర, ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని బామ్రాగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు సంబంధించిన కరపత్రాలు, పోస్టర్లు, మొత్తంగా వాల్ పోస్టర్లు కూడా వెలిసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా బ్యానర్లు కూడా వెలిసిన పరిస్థితి ఉంది. మొత్తం మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంగా ఉన్న ప్రాంతం బామ్రాగూడ అటవీ ప్రాంతం మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా పోస్టర్లు వెళ్లడంతో ఒకసారిగా మళ్ళీ మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకైతే అందుతున్న సమాచారం. దాదాపుగా 5 రోజులు, ఒక రోజు కూడా కాకుండా 5 రోజులు బంద్కు పిలిపించిన నేపథ్యంలో అటు పోలీసులు మాత్రం భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూడా అలర్ట్ అయిన పరిస్థితి. కూమింగ్ కూడా మొత్తం కూమింగ్ చేపట్టేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు నుంచి అంటే ఈ నెల 30వ తారీఖు వరకు కూడా సుమారు 5 రోజుల పాటు కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి బంద్ పిలిపించిన నేపథ్యం. మావోయిస్టులకు సంబంధించిన కీలకమైన నేతలు మొత్తం కూడా ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోవడం, అదేవిధంగా ఇటీవల కాలంలో లొంగిపోయిన నేపథ్యంలో మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం అయితే ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఒకసారిగా అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలతో పాటు అటు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఒక్కసారిగా కలకలం రేగిందని కూడా చెప్పుకోవచ్చు. అలర్ట్ అయినటువంటి పోలీసులు అనుమానిత వ్యక్తులను పూర్తి స్థాయిలో కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలో కొత్తగా వచ్చినటువంటి వారిని, వాహనాలను కూడా పెద్ద ఎత్తున తనిఖీ చేస్తున్న పరిస్థితి. అయితే ఇది మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలు ఎవరైనా విడుదల చేశారా, లేక ఆకతాయిలు మావోయిస్టుల పేరుతో కరపత్రాలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తున్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏదైతే బంద్ పాటించమని చెప్తున్నారో ఆ లేఖలో ఏమని ప్రస్తావించడం జరిగింది సైతులు? ఓవరాల్ గా చూసుకుంటే మావోయిస్టులకు సంబంధించిన జరిగిన పెద్ద నష్టానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి అంటూ 5 రోజుల పాటు కూడా మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్లో సంబంధించి కూడా మావోయిస్టు సానుభూతి పనులు కావచ్చు, మావోయిస్టులకు సంబంధించినటువంటి ప్రాబల్యం ఉన్న గ్రామాల్లో సంస్మరణ సభలకు సంబంధించి కావచ్చు, సభలు నిర్వహించాలని కూడా పెద్ద ఎత్తున ఆ లేఖలో పేర్కొన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం. థ్యాంక్ యూ సైదులు ఫర్ ద అప్డేట్స్.